హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చర్మం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. చివరి వరకు చూడండి. కొన్ని నిజాలు మీరు ఎప్పుడు ఊహించలేదేమో. శరీరంలో అతిపెద్ద అవయవం మీకు తెలుసా? మన చర్మమే శరీరంలో అతిపెద్ద అవయవం. ఒక పెద్ద మనిషి శరీరానికి సగటున 1.5 నుంచి 2 చదరపు మీటర్ల వరకు చర్మం ఉంటుంది. ఇది ఒక చిన్న పడక పరుపు అంత విస్తరించి ఉంటుంది. మన సహజ కవచం. మన చర్మం ఒక నేచురల్ షీల్డ్. యూవీ కిరణాలు, బ్యాక్టీరియా, కెమికల్స్ వీటన్నిటి నుండి మనల్ని కాపాడుతుంది. నిజంగా ఇది మనకు ఒక జీవ కవచం. 3 పొరల రహస్యం. చర్మం ఒక్క పొర మాత్రమే కాదు. ఇది ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్ అనే 3 పొరలతో నిర్మించబడి ఉంటుంది. బయట పొర వాటర్ ప్రూఫ్ కవచంలా పనిచేస్తుంది. మధ్య పొరలో రక్తనాళాలు, చెమట గ్రంథులు ఉంటాయి. లోతైన పొరలో కొవ్వు ఉండి మనకు కుషన్లా పనిచేస్తుంది. ఎల్లప్పుడూ కొత్తదే. మన చర్మం ఎప్పటికప్పుడు పునరుద్ధరించబడుతుంది. ప్రతి 27 నుంచి 30 రోజులకు ఒకసారి కొత్త చర్మం వస్తుంది. అంటే ఒక్క ఏడాదిలో మీరు 12 కొత్త చర్మపు లేయర్లు పొందుతున్నారన్నమాట. ప్రతి నిమిషం వేల కణాలను బయటకు పంపిస్తుంది. మీకు తెలుసా, మనం ప్రతి నిమిషం 30,000 నుంచి 40,000 మృత కణాలు తొలగిస్తున్నాం. ఒక సంవత్సరం చివరికి దాదాపు 40 కిలోల చర్మపు ధూళి బయటకు పడుతుంది. అవును, మీ గదిలో కొంత ధూళి నిజానికి మీ చర్మమే. ప్రత్యేకమైన వేలిముద్రలు. ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒకే ఫింగర్ ప్రింట్స్ ఉండవు. అవును, ట్విన్స్కి కూడా అలా ఉండవు. అందుకే ఫింగర్ ప్రింట్స్ మన గుర్తింపులో చాలా ముఖ్యమైనవి. రంగు రహస్యం మెలనిన్. మన చర్మం రంగు మెలనిన్ అనే పిగ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా మెలనిన్ ఉన్న వాళ్ళ చర్మం ముదురు రంగులో ఉంటుంది. అదే తక్కువ మెలనిన్ ఉన్న వాళ్ళది తెల్లగా కనిపిస్తుంది. మన శరీరాన్ని సూర్యకిరణాల నుంచి ఈ మెలనిన్ కాపాడుతుంది కూడా. మన చర్మం ఒక ఏసీ. మీకు వేడిగా ఉంటే చర్మం చెమట రూపంలో దాన్ని చల్లగా చేస్తుంది. చలిగా ఉంటే రక్తనాళాలు కుంచించి వేడి లోపలే నిలుపుతుంది. అంటే మన చర్మం మనకు ఒక ప్రకృతి సిద్ధమైన ఏసీ లాంటిదే. చర్మంపై సూక్ష్మజీవుల ప్రపంచం. మన చర్మంపై లక్షలాది బ్యాక్టీరియా, ఫంగస్, సూక్ష్మజీవులు ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. వీటిలో చాలా మన శత్రువులు కాదు. నిజానికి అవే మనల్ని రక్షిస్తాయి. దీన్ని స్కిన్ మైక్రోబియం అంటారు. స్పర్శలోనే అద్భుతం. చర్మం శరీరంలో అతిపెద్ద సెన్సరీ అవయవం. ఒక్క అంగుళంలోనే 1000కి పైగా నాడీ ముగింపులు ఉంటాయి. అందుకే గాలి తాకినా, చిన్న చీమ నడిచినా వెంటనే మనం ఫీల్ అవుతాం. స్వయంగా మార్చుకునే శక్తి. మన చర్మం అద్భుతమైన సెల్ఫ్ హీలింగ్ పవర్ ఉంటుంది. గాయం అయితే కొత్త కణాలు తయారవుతాయి, టిష్యూలు పునర్నించబడతాయి. కానీ లోతైన గాయం అయితే ఒక మచ్చ మాత్రం మిగిలిపోతుంది. చర్మం మందం వేరువేరుగా ఉంటుంది. చేతి అరలు, కాళ్ళ పాదాల్లో చర్మం అత్యంత మందంగా ఉంటుంది. కానీ కళ్ళపై మాత్రము పలుచగా ఉంటుంది. అందుకే కళ్ళ చుట్టూ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి చర్మం కేవలం ఒక కప్పు కాదు, ఇది ఒక జీవంతో నిండిన రక్షణ కవచం. మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టి మనల్ని ప్రపంచంతో కలుపుతూ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, చర్మం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.